ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉందన్న అభివృద్ధి గాని సంక్షేమం గాని? చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. టీడీపీ అంటేనే అసలు ఈ 2 పాదాల మీద నడిచే ఒక పార్టీ అన్నమాట. అది దానికోసం మనం మాట్లాడడం అనేది సరిపోదు. చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడాలంటే అంత స్థాయి మంది కాదు. ఆయన విజనరీ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో హైదరాబాద్ లోకి వెళ్ళి ఆ కొండల్ని రాళ్ళని చెప్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడుందో ఏంటుందో అవగాహన ఆలోచన లేని వాళ్ళు 100 మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు పోలేం. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏనుగెళ్తే కుక్కలు అరుస్తాయని అదొక సామెత ఉంది కాబట్టి అలాగే నడుచుకుని వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఆడే మాటలకి వీళ్ళు చెప్పే కామెంట్ చేత కాని వాడు మాట్లాడతారు, చేత అయిన వాడు పని చేసుకుంటూ పోతాడు. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గురువారు అమర్నాథ్ గారు ఉన్నారు. మన ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే ఇవన్నీ బోగస్ మాటలు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కంపెనీలు తెచ్చారని ప్రజలు మోసం చేస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎవరు బోగస్సో ఎవరు ఫ్యాక్టో 2024లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదంటే ఇలాంటి వారికి అసలు దేంతో కొడుతూ బుద్ధొస్తా నాకు తెలియట్లేదన్న. 75 సంవత్సరాల వయసులో కూడా దావోచుకు పోతాడు. చలి అన్నాడు, ఎండ అన్నాడు. ఒక మెట్లు ఎక్కాలంటే నాలాంటి ఒక యువకుడికి నేను ఎక్కలేనేమో చాలా అవలేలుగా ఎక్కిపోతాడన్న. మీరు చూసే ఉంటారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు రాయలకు అందించారన్న. మరి మీరు మర్చిపోయారేమో, నేనైతే మర్చిపోలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టాలంటే ఒంగని కొట్టేస్తారన్న. అలాగా ఆయన గొప్పతనం కోసం ఇలాంటి చులకనగా మాట్లాడుతూ మనం పరచుకోకూడదన్న. ఈ రోజు కూడానన్న యువత భవిష్యత్తు కోసం, వారి బాట కోసం ఒక పక్క దావోస్, ఒక పక్క సింగూరు, ఒక పక్క ఎక్కడ ఐటీ కంపెనీలు ఎక్కడైతే వస్తున్నాయో, పరిశ్రమలు ఎక్కడైతే వస్తున్నాయో, ఇప్పుడున్న రాష్ట్రాల కల్లా ముందున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ రాష్ట్రమే. ఇప్పుడు గతంలోనే కల్తీ మద్యం జరిగి చాలా మంది అనారోగ్య పాలైపోయారు, చాలా కుంభకోణం జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఇలా పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ లోపలేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అంటారు అన్న. ఒక్కటన్నా, ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోద్దాను. ఇక్కడ అందులో తారతమ్యం అంటే లేదు. అయితే మనకు ఒక నైతిక విలువ ఉండాలన్నా. మనం ఏం చెప్పామన్నా? మహిళలకు ఏం హామీలు ఇచ్చాం మనం? అన్న వస్తున్నాడు చెప్పండి, మద్య నిషేధం అని చెప్పావా లేదా? మరి దాని దిశగా నువ్వు కట్టుబడి ఉండాలి కదా. మరి నువ్వేం చేసావు? అవన్నీ నువ్వు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేసి మహిళల్ని మభ్యపెట్టి ఆనాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మడం వల్ల ఎందరో తాలిబడులు తెగిపోతారని చెప్పేసి అభూత కల్పన మాటలు చెప్పి, నేను వస్తే మద్య నిషేధం చేస్తానని చెప్పేసి గుజరాత్ లోనే, బీహార్ లోనే మద్య నిషేధం చెప్పి నువ్వే మాట్లాడి ఈరోజు నువ్వే అదే మద్యాన్ని అమ్మడం వల్ల ఎందరో ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు, ఎందరో ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోయి వారి తాలూకా చిన్న భిన్నం అయిపోయిందని ఆర్థిక వ్యవస్థన.